హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు ఎంటీఆర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మిమ్మల్ని కొన్ని సంవత్సరాలు వెనకాలకు తీసుకొని వెళ్తా. ఎట్లా అంటున్నారా? ఇవాళ మనం పోతున్న ప్లేసు షార్జా కార్ క్లబ్. ఈ కార్ క్లబ్లో ఏముంటాయంటే మనం ఎన్టీఆర్, ఎంజీఆర్, ఏఎన్ఆర్ సినిమాలలో పాత సినిమాలలో కార్లు స్టోర్లం గుర్తుందా? అటువంటి కార్లన్నీ మ్యూజియంలు ఉంటాయి. నేను చూసినాకనైతే అవాక్కైనా ఏంది ఇటువంటి కార్లు సినిమాలలో చూసినా కానీ నిజంగా మాత్రం నేను ఎన్నడూ చూస్తాను అనుకోలే. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ అంతా కూడా బయట మనం ఎంట్రన్స్ అన్నమాట. కార్ పార్కింగ్ చేసుకొని ఇగో ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి పోవాలి. సెక్యూరిటీ చెక్ మంచిగా చేసి లోపలికి పంపిస్తారు. లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ బంకులు అన్నీ కనిపిస్తున్నాయి. అట్లనే ఫస్ట్ కనిపించే కారు ఈ రెడ్ కలర్ కార్ కనిపిస్తుంది. ఇదైతే నేను ఎప్పుడో పాత సినిమాలో ఏఎన్ఆర్ సినిమాలో నాకు చూసినట్టు గుర్తు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంది. అట్లనే ఈ నల్ల కారు ఉంది. ముందు 2 సీట్లు, వెనకాల 2 సీట్లు ఉన్నాయి. మన మారుతి వ్యాన్లో కదా అపోజిట్ సీట్లు ఉన్నట్టే ఉన్నాయి. సూపర్ ఉన్నాయి. ఇక పిల్లలు మాత్రం ఇంటనే లేరు. ఈ కార్లలో చూసి ఎగురుతున్నారు, ఆడనే కూర్చున్నారు. ఈ కార్లకెళ్ళి అయితే కదులుతలేరు. అట్నే మనం చూసుకుంటూ పోతే ఇదంతా మనకు నో స్మోకింగ్ ఏరియా. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ బంకులు పెట్టిళ్ళు. ఈ పెట్రోల్ బంక్ పంపులు కూడా పాతకాలంలో ఎట్లా నుంచి ఎట్లా ఉండే అని చెప్పి పంపులన్నీ పెట్టిళ్ళు. ఈ కారు చూసి ఎట్లా మెరుస్తుందో రోల్స్ రాయిస్ కారు మనకు అలా వైకుంఠపురం సినిమా ఉంటుంది కదా, సేమ్ ఇదే పీస్ అన్నట్టు. ఇది కారా పడవనా అంటాడు కదా అల్లు అర్జున్, అదే కార్ అనమాట. ఇవన్నీ మనకు ఓల్డ్ మోడల్ బెంజ్ కార్లు. చూస్తుంటేనే మెరుస్తున్నాయి, చక్కచక్క మెరుస్తున్నాయి కార్లు అయితే. ఇక ఇది మాత్రం అసలు సూపర్ ఉంది. మనకు యూఏఈ ప్రెసిడెంట్ కానీ కింగ్లు కానీ మనకు ఏదైనా ఈవెంట్ ఉంటే వచ్చే కార్ అన్నట్టు. ముందట 2 యూఏఈ జెండాలు కూడా పెట్టిళ్ళు. ఇది కూడా బెంజులు తయారు చేసిందే. చూడడానికి మాత్రం మస్తుంది. దాని ముందర మాత్రం ఫోటో దిగనిత్తలేరు. ఇది చూసిలా, ఇది కూడా ఓల్డ్ మోడల్ రోల్స్ రాయిస్ కారు. ఇది కూడా మనకు పాత సినిమాలాగా కనిపిస్తుంది మీరు అక్కడక్కడ చూస్తే. అట్నే ఇది కూడా చూడండి ఎట్లుందో. లోపల మాత్రం బెడ్ల లెక్కనే ఉన్నాయి, పండుకునేటట్టే ఉన్నాయి, పరదలు కూడా ఉన్నాయి సైడ్కి. ఇది చూసిలా రోల్స్ రాయిస్ మనకు చిరంజీవికి ఉండే ఇటువంటి కారు. మీరు అప్పుడప్పుడు న్యూస్లలో చిరంజీవి దిగుతూ ఉంటాడు రోల్స్ రాయిస్ కార్లకి వెళ్ళి. సేమ్ ఇదే మోడల్. కార్లు కాకుండా అక్కడక్కడ మనకు ట్రక్లు కూడా పెట్టిళ్ళు. అటు మూలకు 2 ట్రక్కులు పెట్టిళ్ళు. అట్నే బ్రిటిష్ కాలం నాటి జీపులు పెట్టిళ్ళు. ఇది మాత్రం మనకు పాత హిందీ సినిమాలో కనిపిస్తుంది కదా మిలిటరీ జీపు. సూపర్ ఉంది. అట్నే ఈ కార్లన్నీ కూడా మనకు ఓల్డ్ మోడల్ అనమాట. లెంత్ అనేది ఎక్కువ ఉంటాయి. మనం హైదరాబాద్లో చిన్న చిన్న గల్లాలో తిప్పాలంటే మాత్రం తిరిగే కార్లు కాదు. లెంత్ చాలా పెద్దగా ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న కార్లు కూడా ఉన్నాయి పాతకాలంవి. సో ఇవన్నీ కూడా ఒక లైన్లో పెట్టిళ్ళు. తర్వాత ఇంకొక సైడ్ వచ్చేస్తే మనకు అన్ని వ్యాన్లు, మనకు ట్రక్ లాంటివి పెట్టిళ్ళు అనమాట. మనము సిసింద్రి సినిమాలో చూసినాం కదా అఖిల్ని ఎత్తుకొని పోతారు, అదే సేమ్. ఆ బ్లూ కలర్ వ్యాన్ ఉంది కదా అది మాత్రం సేమ్ అట్లనే ఉంది. అట్నే ఇది రెడ్ కలర్ నెక్స్ట్ కార్ వచ్చేసి మనకు అంబులెన్స్ అనమాట. కార్ అంబులెన్స్. మీకు ఆ పైన లైట్ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ వచ్చేసి మనకు ట్రక్ ఇంజన్స్, మనకు ఓల్డ్ మోడల్ ట్రక్ ఇంజన్స్ పాలిష్ చేసి నీట్గా షైనింగ్ మాత్రం సూపర్ కొట్టేసిళ్ళు. ఇదే అంబులెన్స్ అన్న కదా, ఈ ఎర్ర కార్ వచ్చేసి అంబులెన్స్. ఇవన్నీ కూడా మనకు యాంటిక్ పీసెస్ అనమాట. ఇవన్నీ మనం బయట ఇప్పుడు కొందామన్నా దొరికాయి. అటువంటి ఓల్డ్ మోడల్ మనకు లారీ ఇంజన్స్ కానీ ట్రక్ ఇంజన్స్ కానీ అన్నీ ఈ సెక్షన్లో పెట్టేసిళ్ళు. ఇప్పుడు మనం పోయే నెక్స్ట్ సెక్షన్ మాత్రం నా ఫేవరెట్ అనమాట. మనకు పాత అంబాసిడర్ మోడల్స్ ఉంటాయి కదా, అంబాసిడర్ టైప్లో ఉండే ఓల్డ్ కార్స్ అసలు సూపర్ ఉన్నాయి. ఇటువంటి మనం రోడ్డు మీద కనిపిస్తే మాత్రం ఒక నిమిషం ఆగి మరి అబ్బాయి ఏం కార్ అని చూస్తాం, అంత మంచిగా ఉన్నాయి. ఇది మాత్రం నాకు మొత్తం మ్యూజియంలో మాత్రం నా ఫేవరెట్ సెక్షన్ అనమాట. మంచి మంచి కార్లు ఉన్నాయి, మంచి మంచి కలర్స్లో ఉన్నాయి. ఆ షైనింగ్ కానీ కోటింగ్ కానీ అసలు సూపర్ ఉన్నాయి. ఇటువంటి కార్లు మనకి ఇప్పుడు ఎందుకు వస్తారేవా రోడ్ల మీద కన్నట్టున్నాయి. వచ్చినా కూడా మనం కొనలేము కానీ చూడడానికన్నా మనకు కళ్ళకు విందుగా ఉంటుంది, అంత మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసే సెక్షన్ అన్ని మినీ కార్ సెక్షన్ అనమాట. కార్లు అన్నీ కూడా చిన్నగా కాంపాక్ట్ సైజ్లో ఉన్నాయి. ఇప్పటివరకు మనం చూసిన అన్నీ కూడా లెంత్లో చాలా పొడుగ్గా ఉన్నాయి. ఇవి మాత్రం చిన్నగా ఉన్నాయి. అట్లనే చూస్తే మనకు డిఫరెంట్ కలర్స్లో మనకు స్టార్టింగ్ 1970s 1900s నుంచి కూడా ఉన్న కార్స్ అన్నీ కూడా, ఆ మోడల్స్ అన్నీ కూడా ఈ సెక్షన్లో పెట్టేసిళ్ళు. మనకి మొత్తం ఈ మ్యూజియంలో వచ్చేసి 5 సెక్షన్లు ఉన్నాయట. నేనైతే అన్నీ ఒకటి తర్వాత ఒకటి పోతూనే ఉన్నా. మొత్తం అయితే మనకు 5 సెక్షన్లు ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ కార్స్ అన్ని పెట్టిళ్ళు. ఈ సెక్షన్లో మాత్రం ఈ చిన్న చిన్న కార్లు పెట్టిళ్ళు. చూసిళ్ళు కదా, మనకు చూస్తేనే కనిపిస్తుంది ఎంత చిన్న ఉందో. ఇక్కడ మీకు 2 కార్లు కనిపిస్తాయి. ఒకటి క్రీమ్ కలర్, ఒకటి బ్లాక్ కలర్ రోల్స్ రాయిస్. అసలు చూడడానికి మాత్రం 2 కార్లు సరిపోలే, అంత సూపర్ ఉన్నాయి 2 కార్లు. ఈ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నాయి అన్ని ఓపెన్ టాప్ కార్స్. మనకు పాత సినిమాలు ఉండేది కదా ఓన్లీ ఓపెన్ టాప్ కార్లలో మనకి హీరోయిన్ పోతూ ఉండేది ఇలా. సేమ్ అవే కార్లు ఓపెన్ టాప్. మనకు మంచి మంచి కలర్లలో ఉన్నాయి. ఇవి మాత్రం వచ్చేసి ఫుల్ యాంటిక్ పీసెస్. అంబాసిడర్ మోడల్ అనే ఉన్నాయి చూడడానికి, కాకపోతే ఫుల్ ప్రీమియం కార్స్ అనమాట.
ఇక మనకు ఎక్కడ కూడా చూడడానికి కూడా కనబడని కార్లు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇదైతే మీరు ఎన్నోసార్లు చాలా సినిమాలో చూసే ఉంటారు. ఈ కార్లన్నీ మంచి మంచి కలర్లలో సూపర్ ఉన్నాయి. మీరు కార్ లవర్ అయితే మాత్రం ఈ ప్లేస్ కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. మనకి ఎంట్రీ ఫీజు కూడా ఎక్కువేం కాదు. పెద్దోళ్ళకైతే 10 దిరాములు, చిన్నలకైతే 5 దిరాములు. ఆరామ్సే వీకెండ్లో పోయి 2-3 గంటలు మంచి అన్ని రకాల కార్లు చూసి రావచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న కార్లు ఇది మళ్ళీ రోల్స్ రాయిస్ మోడల్, ఓల్డ్ మోడల్. చూడడానికి అయితే సూపర్ ఉన్నాయి. మనకు ఆర్ఆర్ఆర్ సినిమాలో మేం సాబ్ అని చెప్పేసి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒక టైర్ పంచర్ చేస్తారు శిలా కారు, ఆ కారు కూడా ఉంది ఇక్కడ. నేనైతే చూశాకైనా ఇలా ఫస్ట్ కనిపించే కారు మెరూన్ కలర్ కార్ అదే. అట్నే ఇవన్నీ కూడా అవే మోడల్. మనకు పాత సినిమాల్లో బ్రిటిష్ రాజులు, బ్రిటిష్ కింగ్లు అందరు కార్లలో దిగేటోళ్ళు కదా, సేమ్ అట్లున్నాయి ఆ మోడల్ కార్లు. అట్లనే మధ్యలో 2 బైక్లు కూడా పెట్టిలు, హార్లీ డేవిడ్సన్ బైక్లు, ఓల్డ్ మోడల్. అవి కూడా సూపర్ ఉన్నాయి. ఇట్నే ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ ఒక సేమ్ కేటగిరీ అనమాట. మనకు బ్రిటిష్ కాలంలో ఉండే కార్లన్నీ ఈ సెక్షన్లో పెట్టేసిళ్ళు. ఇది వచ్చేసి మనకు లాస్ట్ సెక్షన్. ఈ సెక్షన్ మనకు ఎండ్ అయ్యేది మనకు స్టార్టింగ్ కార్ ఎట్లా పుట్టిందనే కార్ నుంచి ఈ సెక్షన్ అనేది ఎండ్ అయిపోతుంది. జస్ట్ 4 సన్నం టైర్లు ఉండి మనకు కార్ అనేది స్టార్టింగ్ ఎట్లా తయారు చేసిన అనేది ఈ సెక్షన్ వచ్చేసి స్టార్టింగ్ కార్ తయారైంది. దీంతో మనకు ఈ మ్యూజియం అనేది క్లోజ్ అయిపోయింది. ఇది ఎక్కడనో కాదు, మనకు షార్జా ఎయిర్పోర్ట్ దగ్గరనే ఉంది. మీరు కూడా విజిట్ చేయండి. అట్నే వీడియో చూసినాక మీ ఫేవరెట్ కార్ ఏందో కామెంట్లో కామెంట్ చేయండి. అట్నే ప్లీజ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.